CMR Shravanam sale up to 61% off. బాగా కాంపిటీషన్ ఉండేది కదా మీ లేడీ యాక్టర్స్ మధ్య చాలా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళ మధ్య పోటీ ఎక్కువ ఉంటది అవును ఉండేది. అండ్ కొంత చెప్పాలంటే రైవల్రీ కూడా గట్టిగానే ఉంటది. అవును నువ్వెంత అంటే నువ్వెంత అని మీకు ఎదురు పడలేదు అయింది నిజంగా? అన్ని ఫేస్ చేస్తాం. ఫేస్ చేయకుండా ఎలాగండి? ఏ ఆర్టిస్ట్ తో గొడవలు? గొడవలు ఎప్పుడు గొడవలు లేదు కానీ, అంటే ఆర్టిస్ట్ గా గొడవలు లేదు కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం గొడవలు వచ్చేది ఒక్కొక్కసారి. ఒకసారి శ్రీలక్ష్మి, కల్పనారాయి, మేమందరం అట్లా చిన్న చిన్నగా, అంతేగాని పెద్ద పోట్లాటగా ఏం కాదు, అలా వచ్చేది. ఏమైపోయారండి కల్పనారాయ్ గారు? లాస్ట్ స్టేజ్ లో లేదండి, తినడానికి కూడా లేదు, ఫైనాన్షియల్ గా అవునండి. ఇబ్బంది పడి ఆమె శవాన్ని పారేయటానికి కూడా చందాలు వేసుకొని పారేశారు అవును. అనేది విన్నాం మనం. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది ఆమెకి? నీకు మంచి ఫ్రెండ్ కాబట్టి. అదే ఆవిడకి ఏంటంటే అండి, ఆ, వచ్చినట్టుగా ఖర్చులు ఏది నిలవేసుకోవాలని ఇది లేదు. ఇప్పుడు మనమే ఈ రాజ్యం వెళ్తామనేటువంటి ఒక అలాంటి గర్వం ఉండేదండి ఆవిడకి. అంటే అలా నేను చెప్పకూడదు అనుకోండి. అయినా ఆవిడ పరిస్థితి అలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఎప్పటికైనా సరే మనం స్పెషల్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందుకని ఎప్పుడు మనకి ఇది లేదని చెప్పి ఆవిడ అలా వీళ్ళందరినీ చూసి నేను తెలుసుకున్నాను, మనం ఇలా ఉండకూడదు, ఆఖరి కాలంలో మనం కూర్చుంటే కనీసం భూమైనా దొరకాలి, ఇలా వీళ్ళలాగా వాళ్ళ గుమ్మంట వీళ్ళ గుమ్మంట తిరగకూడదు మనం అని చెప్పి అప్పుడు నేను మెల్లగా చెప్పడానికి ట్రై చేశారా కల్పనారాయ్ గారికి? ఎన్నోసార్లు వద్దు, ఎందుకు ఇన్ని ఖర్చులు చేస్తావు, రోజు ఏం ఖర్చులు పెడతారు? తాగుతారా అవునా? ఏదేదో ఉంటాయి కదండి, ఇంకా తినడం చేయటం, అలా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఆమెకి? చుట్టూ ఉన్నవాడు చుట్టాలే, ఇంకెవరు? ఏదో చుట్టాలు కాకపోయినా ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా చేరుతూనే ఉంటారు. చేరి అలాగా లైఫ్ అంతా ఆ ఖర్చులు, అది రోజు తినడాలు తిరగడాలు. లాస్ట్ స్టేజ్ లో చూసారా మీరు? లాస్ట్ లో హైదరాబాద్ వెళ్ళిపోయింది కదండి ఆవిడ, అందుకోసం నేను లాస్ట్ లో చూడలేకపోయాను. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మేము ఎప్పుడు మా కాంబినేషన్ ఎక్కువ ఉండేది. నేను, వైవిజయ్ గారు, కల్పనారాయి, శ్రీలక్ష్మి గారు లేని సినిమా ఉండేది కాదు. అలాగే ఈ టీవీలో నేను 40 సినిమాలు చేశాను, 20 సినిమాలు దగ్గర చేశాను, 6-7 సీరియల్స్ చేశాను మన ఈటీవీ సినిమాలన్నీ కూడా. అక్కడ అంతా మేమందరం అక్కడ మేము నలుగురు 4 స్తంభాలలాగా అనమాట. ఎప్పుడు ఏ సినిమా తీసినా మేము లేకుండా ఉండేవాళ్ళం కదా ఒకప్పుడు. ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు అంతా ఇక్కడ మీ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళ కల్పనారాయ్? కల్పనారాయ్ గారు ఇక్కడ ఉండేవారు కదా, శ్రీనగర్ లో. ఇల్లు అంతా ఉందా ఆమెకి? అప్పుడు కూడా అద్దిల్లే. అప్పుడు పెళ్లి కాలేదు? పెళ్లి కాలేదు, వేరే పిల్లల్ని పెంచుకోవడం చేయడం. ఎవరైనా ఒక పద్ధతిలో పెంచి వాళ్ళని ఒక దారి చేయాలనుకుంటే బాగుంటుంది, కానీ పిల్లల్ని పెంచుకుంటే సరిపోతుందండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒక పిల్లంటే ఎలా పెంచాలి చెప్పండి? వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలో అలా పెంచుకుంటూ ఉంటే ఆ పిల్లలు ఉంటారు. వాళ్ళనేమో అసిస్టెంట్ల కింద పెట్టుకుని వాళ్ళ వంట చేయించి వాళ్ళు సెట్ చేస్తే వాళ్ళు పిల్లలుగా ఎందుకుంటారు? ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేవారు అంతే. ఒక స్టేజ్ వరకు వాళ్ళ దగ్గర ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోయేవారు. ఎక్కడ చనిపోయారు ఆమె? హైదరాబాద్ లో పోయింది. హైదరాబాద్ లో అసలు వెళ్ళలేదు మీరు కూడా లాస్ట్ స్టేజ్? అంటే నాకు తెలియదు ఇక లాస్ట్ లో, ఇక అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. ఎన్ని మంచి సినిమాలు చేసింది ఆమె. నాకు ఇండస్ట్రీలో చెప్పుకోవాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో అన్నపూర్ణ గారు, కృష్ణవేణి గారు. అన్నపూర్ణ గారికి ఎప్పుడు నేను ఆవిడ పద్ధతిలోనే నేను ఎప్పుడు ఫాలో అవుతూ వచ్చాను. ఆవిడ పద్ధతి వాళ్ళ అమ్మగారు అనమాట. మేము ఆర్టిస్ట్గా ఎలా బతకాలని నేర్పించేది అన్నపూర్ణ గారి వాళ్ళ అమ్మగారు. అలాగే మేము ఎప్పుడు అన్నపూర్ణ అక్క అంటూ ఉంటాం. అసలు ఆవిడ రూట్లోనే అనమాట. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఇంటికి పిలవాలి, ఎవరిని ఇంటికి పిలవకూడదు, మనం బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ఏం చేయాలని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడకి రోల్ మోడల్ నేను అన్నపూర్ణ గారికి. అందుకే ఆవిడ బాగుంది ఇండస్ట్రీలో, ఆవిడ ఫాలో చేసినందుకు నేను కూడా బాగానే ఉన్నాను. బాగా ఫాలో అవుతారులే. అవును, ఉన్న దాంట్లో గంజైన్ తాగొచ్చు అంటది. అవును, ఇప్పటికి కూడా ఎప్పుడు మంచి చెట్ల ప్రతి దాంట్లో కూడా నాకు తను కృష్ణవేణి ఎప్పుడు హెల్ప్ గా ఉంటారు. ఏ కష్టం వచ్చినా మన వారాల అబ్బాయి కృష్ణవేణి, అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ అక్క అంటుంటాం. అసలు చిన్న కష్టం వస్తుంది ఏమి అని చెప్పి తెలిసిందంటేనే చాలు, మమ్మల్ని ఏం అడగకూడదు, ఆటోమేటిక్గా అన్ని పనులు చేసేస్తుంది తను. అలా మనుషులు పంపించేస్తుంది, ఏ దేశంలో ఉన్నా సరే పంపించి మనకి ఏం కావాలో అన్ని చేస్తుంది. అలాగా నాకు ఇండస్ట్రీలో ఇక్కడ మెడ్రాస్ వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇక్కడ చెప్పుకోవాలంటే మాకు బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ శంకర్. మేమందరం ఒక ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం, ఒక ఇంట్లోనే. అసలు అబ్బాయికి ఫస్ట్ సినిమా గురించే తెలియదు, వాళ్ళకి సినిమాకి టచ్ లేదు. ఆ తర్వాత మా అందరితోటి కలిసి అలా ఉండి
తర్వాత మెల్లగా నా హస్బెండ్ మూలాన అతను నాటకాలు వేసేవాడు. అంటే నా హస్బెండ్ అప్పటికి నాకు హస్బెండ్ అవుతాడని తెలియదు. ఈ అబ్బాయి అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేసి అప్పుడు వీళ్ళందరూ నాకు పరిచయం. తన మూలానే డైరెక్టర్ శంకర్ మూలానే నాకు మా ఆయన పరిచయం. నేను ఆయన పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తెలుగు డైరెక్టర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి కష్టాలు పడ్డోళ్ళే. చాలా కష్టపడ్డారు. చిన్న చాలా చిన్న రూముల్లో ఉండి. ఉండి పాప అన్నం కూడా లేక ఎంతమంది కెమెరామెన్స్, ఎంతమంది డైరెక్టర్స్, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా. నేను పెద్ద కోటీశ్వరాలని కాకపోతే కూడా కష్టపడే వాళ్ళు కొత్తగా వస్తే, బాబు వద్దు బాబు నా దగ్గర 100 రూపాయలు ఉందిరా నేను సంపాదించింది, ఈ 10 రూపాయలు తీసుకుని ఊరు వెళ్ళిపో అని చెప్పి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని మీరేమో అంత ఇష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు? అలా కాదు, వాళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేక. మేము ఇంటికి వెళ్ళిపోవాలంటే కూడా మాకు దారి లేదండి, ఇంకా ఇక్కడ మేము బతకలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము అంటే అప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో అంటే అంతలా మారిపోయింది ఇండస్ట్రీ అప్పటికి. అవునండి, ఇప్పుడే అప్పుడు కూడా ఇలాగే ఉంది కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద కష్టాలు ఏమున్నాయండి, ఎవరికి పడితే వాళ్ళకి వేషాలు దొరుకుతున్నాయి కదా. అప్పట్లో ఇండస్ట్రీలో ఒక వేషం వెయ్యాలంటే ఎంత కష్టం, ఎన్ని రావాలి, డ్యాన్స్ రావాలి, పాట రావాలి, మాట రావాలి, ఇవన్నీ చేసుకుని మనం అసలు స్క్రీన్ వచ్చి యాక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఆ సీన్ లెంగ్త్ ఎక్కువని కట్ చేస్తారు. నేను అలాగే బోర్డు సినిమాలు నాకు జరిగాయి, నాకు చాలా బాధేసేది. ఆ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.